నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంటే నీ యాక్టింగ్ అతికినట్టుంటుందని. నీ బొందలా ఉంటుంది. ఆయన గారి కోసం నేను విరహ వేదనలో ఉన్నానని నువ్వు మేడం గారితో చెప్పేశావు. నా కర్మకాలి మేడం ఆయనకి ఫోన్ చేసిందంటే రెక్క లేకుండానే దిగొచ్చి నా పక్కన వాలిపోతాడు. వచ్చినవాడు ఊరికే ఉంటాడా? ముద్దంటాడు, హగ్గంటాడు. వాడి పైచవంతా నాపై చూపిస్తాడు. పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలేంటో. పగవాళ్ళు కూడా రాకూడదు. భయపడకు మంగా, నేను చెప్తే మాత్రం మేడం సార్కు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తే సార్ వస్తారా? ఫోన్ చెయ్యకపోయినా వస్తాడు. నిజంగానే వస్తానన్నాడు. రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. దేవుడా, వాడి నుంచి ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి. లేదనుకున్నావా? నీకు అసలు పనంటూ ఉంటే కదా. నాకు ఏ పత్రిక గురించి తెలియదమ్మా. మీరెక్కడ పెట్టారో అక్కడే వెళ్ళి వెతుక్కోండి. బామ్మగారు, దేవుడి గదిలో పెట్టిన లగ్న పత్రికను మీరేమైనా తీశారా? అమ్మమ్మే తీసుంటుంది. ఆవిడికి అది చాలా అవసరం కదా. ఆ లగ్నపత్రిక లామినేషన్ చేయించి సేఫ్గా బీరువాలో భద్రపరిచావా జేజీ? ఖచ్చితంగా అలా భద్రపరచాల్సిందే, లేదంటే ఏ ఎలకలో చితపురుగులో కొరుకు తినేస్తాయి. నాకా పత్రిక గురించి తెలీదమ్మా. మరి ఎవరు తీసుంటారబ్బా? ఏంటి కల్పన? దేవుడి గదిలో పెట్టిన లగ్న పత్రిక కనిపించడం లేదండి. ఏమైందో ఏంటో. ఏమీ కాలేదు, చాలా సేఫ్గానే ఉంది. అంటే దాన్ని మీరు తీశారా? అవును. ఎందుకు తీశారండి? వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ప్రింటింగ్ చేపించాలి కదా, అక్కడికి పంపించాను. పూజ చేయకుండా ఎలా తీశారండి? తీసే ముందు నాకు మాట చెప్పొచ్చు కదా. చెప్పకపోతే ఇప్పుడేమైంది కల్పన? ఓ, తనకి తెలియకుండా పెళ్లి కార్డులు ప్రింటింగ్ అయిపోతున్నాయేమోనని కల్పన వదిని గారు బాధపడుతున్నారన్నయ్యా. లగ్న పత్రిక మాయం కాకుండా ప్రింట్ అవుతున్నందుకు మీరు పడుతున్నారేమోనమ్మా. మాకా బాధుంటే ప్రింటింగ్ కాదు, పెళ్ళే జరగదత్తయ్యా. అవును, పెళ్లిళ్ళు చెడగొట్టడమేగా మీ పని. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు చెడగొట్టాలనుకున్నా, ఆఖరికి ఆ దేవుడికే ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి ఆగదు. జరిపించే తీరుతాను.
వీడికి పెట్టిన శాపం సమసిపోదు. సమిదల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. జరగబోయే మరో మరణాన్ని ఈ తరం కూడా ఆపలేదు. గుడ్ మార్నింగ్ ఆంటీ. హాయ్, గుడ్ మార్నింగ్ జై. నీకు 100 years. ఇందాకే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఎందుకంటీ? మీ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు నిత్య కలిసి షాపింగ్కి వెళ్తారని. సారీ ఆంటీ, అంతకంటే ఇంపార్టెంట్ పని మీదే వచ్చాను. ఏంటి జై? బాబాజీ, హరోం హర బిత్తిరి బిరబిర, మేము అడుగు పెడితే కళ్యాణం కమనీయం. దొంగ సచ్చినోడు అన్నట్టుగానే వచ్చాడు. ఆ సన్యాసి ఎవరు మంగా? చారీ, సింపుల్గా ఎంట్రీ వచ్చు కదా, ఇంత బిల్డప్ అవసరమా? ఏం సార్, హీరోలకైనా బిల్డప్లు మాకుండకూడదా? మాకు కూడా ఆడియన్స్ ఉంటారు సార్. జై, ఈ స్వామీజీ ఎవరు? బిత్తిరి బాబా. ఏంటి పిత్తిరి బాబానా? పిత్తిరి బాబా కాదమ్మా, బిత్తిరి బాబా. మేము అడుగు పెడితే కళ్యాణం కమనీయం అని అర్థం. ఈ స్వామీజీ చాలా పవర్ఫుల్ ఆంటీ. నా కాబోయే భార్య నిత్యం చూడాలని ప్రత్యేకంగా హిమాలయాల నుంచి వచ్చారు. 1 hour మాత్రమే ఉంటారు. అవునవును, స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాం. 1 hour ఉండి రిటర్న్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాం. కూర్చోండి స్వామి. స్వామీజీ, ఈమె మా ఆంటీ స్వరూప శ్రీనివాస్. నమస్తే. తను నా కాబోయే భార్య నిత్య శ్రీనివాస్. నాకు తెలుసుగా. ఎలా తెలుసు బాబా? అంటే మాకు తెలియంది ఏమీ లేదు అంటున్నాను. మేము సర్వాంతర్యాములం కదా. నిన్ను చూసి నిత్య మేడం అంటున్నాడంటే వీడెవడో దొంగ బాబాలా ఉన్నాడు మంగా. ఈశాన్యంలో బరువేంటి? కాస్త పక్కకు వెళ్ళమని చెప్పండి. ఇక్కడెక్కడ బరువుంది? బరువంటే నువ్వే. అందమైన పువ్వు లాంటి అమ్మాయి పక్కన బండరాయిలా ఉన్నావు. ఏం తీసుకుంటారు స్వామీజీ? మంచి ఫిల్టర్ కాఫీ. అదేంటి స్వామి, మీరు గాలి పీల్చుకోవడం తప్ప మరేం తీసుకోరు కదా? అది హిమాలయాల్లో నాయనా, ఇక్కడ మేము సర్వం పుచ్చుకుంటాం. శ్వేత, వెళ్ళి కాఫీ తీసుకు. అలాగే మేడం. ఇదిగో అమ్మాయి, ఫిల్టర్ కాఫీ. డికాషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, పాలు చిక్కగా ఉండాలి, పంచదార తక్కువగా ఉండాలి. అన్నీ గుర్తుపెట్టుకుని శ్రద్ధగా కలిపి తీసుకురా. వెళ్ళు. చారీ, చాలా ఎక్కువ చేస్తున్నాం. జన్మకో శివరాత్రి అని ఎప్పుడూ గాని ఇలాంటి అవకాశం రాదు సార్. నన్ను మీరు డిస్టర్బ్ చేయకండి. ఏంటి జై? స్వామీజీ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆంటీ. చెప్పింది గుర్తుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పేసి. ఏంటి స్వామి? మీ కాబోయే అల్లుడు జాతకంలో ఒక దోషం ఉంది. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. పెళ్లి జరిగే లోపు ఆ దోష నివారణ చేసుకోవాలి. లేదంటే పెళ్లి ప్రశ్నార్థకమవుతుంది. నివారణ అంటే ఏం చేయాలి స్వామీజీ? నువ్వు ఈ ఇంట్లో 2 రోజులు ఉండాలి. ఉంటే ఆ దోషం పోతుందా? పోతుంది. సచ్చినోడు ఈ ఇంట్లో 2 రోజులు ఉండిపోవడానికి స్వామీజీని వెంటేసుకుని వచ్చాడు. వీడు జిమ్మడా.
పెళ్లి కాకుండా నీ ఇంట్లో ఎలా ఉంటాను స్వామి? ఉండాలి నాయనా. అలనాడు అర్జునుడు కూడా పెళ్లికి ముందు కొన్ని రోజులు సుభద్ర దగ్గర ఉన్నాడు. అందుకే వారి వివాహం జరిగి అభిమన్యుడు పుట్టాడు. అలాగే మీరు కూడా ఉంటే మీ వివాహం కూడా సక్రమముగా జరిగి బుల్లి జైనో బుజ్జి నిత్యనో పుడతారు. సారీ స్వామీజీ, పెళ్లి పనులు ఎన్నో పెట్టుకొని ఇక్కడ 2 రోజులు ఉండాలంటే ప్లీజ్ జై, పెద్దవారు ఏది ఊరికే చెప్పరు. 2 డేసే కదా, ఉండు. తప్పదంటారా? మరీ అంత అర్జెంట్ పనుంటే వెళ్ళిపోండి. బలవంతంగా ఉండటం ఎందుకు? నువ్వు ఉండు బేబీ. పెళ్లి జరగడం కోసమే కదా జై ఇదంతా. పనులదేముంది, కావాలంటే నేను చూసుకుంటాను. నువ్వు ఉండు. మీ ఇష్టం ఆంటీ. సచ్చినోడు సెటిల్ అయిపోయాడు. ఏం చూస్తున్నారు స్వామి? ఫిల్టర్ కాఫీ ఇంకా రాలేదండి. శ్వేత, ఏంటి చారి నీ కక్కుర్తి? ఇప్పుడు కాఫీ తాగకపోతే చచ్చిపోతావు. శ్వేత, కాఫీ త్వరగా తీసుకురా. ఆహా, కాఫీ గుమగుమలాడిపోతుంది. సారీ, గేదెలా తాక్కు. మ్యాటర్ చెప్పేశావు కదా, తొందరగా తాగి వెళ్ళిపో. స్వామీజీ, మా అమ్మాయి జాతకం గురించి చెప్తారా? పంచదార ఇంకొంచెం పడుంటే బాగుండేదండి. సారీ, ఆంటీ అడుగుతుంది వాళ్ళ అమ్మాయి జాతకం గురించి. అడ్డమైన వాక్కు. అమ్మాయి జాతకానికి ఏమండి, దివ్యంగా బేషుగ్గా ఉంది. నువ్వు అమ్మాయి గారు అని తెలియక ఎలా వాగుతున్నాడో చూడు మంగా. దొంగ బాబా. కాకపోతే ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఆమె దేనికో బాధపడుతుంది. ఏదో విషయం మీకు చెప్పాలని ఆరాటపడుతుంది. ఏంటి శ్వేత, మన గురించి అంతా తెలిసినట్టే చెప్తున్నాడు? అవును మంగా, దొంగ బాబా అనుకున్నాను. మంచి బాబానే. మా బేబీకి ప్రాబ్లమా ఏంటి స్వామి? తనసలు మీ బేబీయే కాదు. ఏం వాగుతున్నావు చారి? అంటే ఆవిడ బేబీ కాదు, మీకు కాబోయే భార్య అని నా ఉద్దేశం సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి? యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ ఫాలో అవటం నా వల్ల కాదు సార్. నా ఇంప్రవైజేషన్స్ నాకుంటాయి. నోటికొచ్చింది వాగి ఇరుక్కుపోయేలా చేయదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి. నాకు అర్థమైంది మామ్. ఈ స్వామీజీ నిజంగా మహిమలున్నవారు. స్వామి, వారితో పాటు మీరు కూడా 2 రోజులు ఇక్కడే ఉండండి. చచ్చూరుకుంటాను. ఎందుకు స్వామి? అంటే మేము ఉండేది హిమాలయాల్లో కదా, ఇక్కడ టెంపరేచర్ అది మాకు సెట్ అవ్వదు. ఏసీ ఉంది స్వామి. మా బేబీ మీ నుంచి ఏదో ఆన్సర్ కుదరదు, దురదొచ్చేస్తుంది. దురదేంటి స్వామి? దొరద బురద వరద కాదు, మేము ఇక్కడ ఉండలేము. చెప్పు నాయనా. ఉండిపోండి స్వామి. నాయనా, మాలాంటి వాళ్లకు మీరే దిక్కు స్వామి. దయచేసి ఉండిపోండి. ఏమిటి సార్ నాకు ఈ పరీక్ష? నేను వెళ్ళిపోమంటే నోటికొచ్చింది వాగి నువ్వే ఇరుక్కుపోయావు. నేనేం చేయలేను. బేబీ అంతగా అడుగుతుంది జై. స్వామీజీకి నువ్వైనా చెప్పు జై. అడిగానంటీ, ఉంటా అన్నారు. మీనాక్షి! మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి ఎప్పుడు ఆ దేవతలతో మాట్లాడుతూనే ఉంటారుగా స్వామీజీ. స్వామి, ఈ 2 రోజులు మా నిత్యతో కూడా మాట్లాడండి. శ్వేత, జై స్వామీజీ 2 రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు.
మంగా మంగా ఉసే మంగా పలకవేంటి నిన్నే. ఏంటి? వెళ్ళి నీళ్లు తీసుకురా. ఎక్కడా? ఎక్కడంటే అదిగో వాటర్ ట్యాంక్ వచ్చింది కదా. వాటర్ ట్యాంకరా? అదెక్కడుంది? వాటర్ ట్యాంక్ తెలీదా? అడగవే. ఈ బిందె కూడా ఏంటి అని అడుగు. గతం మర్చిపోవడం అంటే ఎవరైనా ఊరు పేరు మర్చిపోతారు. నువ్వేంటి అన్నీ మర్చిపోయావు? ఇది మతిమరుపు కాదు, నాకు తెలియక అడుగుతున్నాను. అబ్బో, కొత్తగా దిగొచ్చింది పెద్ద మీర్జాపురం యువరాణి. ఇది నీకు తెలియకపోవడం ఏంటే? వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ఇస్తారా? ఏంటి నీకు సైడ్ ఇవ్వాలా? ఎస్, వాటర్ పట్టుకుంటాను. చా, మేము మాత్రం పాలు పెరుగు పట్టుకుంటున్నావా? మేము పట్టుకునేది నీళ్లే. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. అయినా నేను వెయిట్ చేయడం ఏంటి? ఏటే మాంగా, పెద్దింట్లో పనిచేస్తూ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని మమ్మల్ని దబాయిస్తున్నావా? షట్ అప్ యు ఓల్డ్ లేడీ. ఏందే కొత్తగా దౌర్జన్యం చేస్తున్నావు? నువ్వేనా? కాదు, మీకేమైనా ప్రాబ్లమా? గో అవే. మంగేంటి ఇంకా రాలేదు? ఏం చేస్తోంది మంగా? నిజంగా మంగేనా? దీని భాష యాస అంత తేడాగా ఉంది. పొద్దున్నే దీంతో గొడవేంటి? దాన్ని పట్టుకొని వెళ్ళనివ్వండి. ఏం చేస్తున్నావు? దీన్ని ఇక్కడ ఎలా పెట్టుకోవాలి? ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇలా ఇవ్వు. వావ్, భలే పెట్టుకున్నావే. సరే గాని పద. ఒకవేళ తను నిత్య అయి ఉంటుందా? నిత్య, ఇప్పుడు నన్నేమని పిలిచావు? నిత్య అన్నాను. ఈ నిత్య ఎవరు? నేనేనా? కాదు, నువ్వు మంగవి. మరి నిత్య అని పిలిచావెందుకు? ఊరికే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను మంగనా నిత్యనా? అదే నేను తేల్చుకోవాలి.
ఒకసారి స్వరూప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నిత్య ఉందో లేదో చూస్తాను.